Hi everyone, good morning. So myself CA Karthik. Welcome to Daksha CA. సో దక్ష సిఏ మీకు తెలుసు సిఏ ఫైనల్ పిల్లల కోసం పర్టికులర్గా సిఏ ఫైనల్ తెలుగు స్టూడెంట్స్ కోసం పెట్టిన కాలేజ్ ఇది. సో ఈ మన దక్ష సిఏలో విల్ ప్రొవైడ్ గ్రూప్ 1 క్లాసెస్ ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం ఆడిట్ క్లాసెస్ ఫర్ జనవరి 26 అటెంప్ట్ ఆన్వర్డ్స్. సో మొన్నటి వరకు మనకి ఒక పాత యాప్ ఉండేదమ్మా దక్ష సిఏ అని, అది ఇప్పుడు వర్క్ చేయట్లేదు. సో ఆ యాప్ ఎవరి నుండి డిలీట్ చేసేయండి. ఆ క్లాస్ ప్లస్ అనే వాళ్ళ ప్లాట్ఫామ్లో క్లాసెస్ ఏదో లీక్ అవుతున్నాయమ్మా, పిల్లలు గుంటూరులో సంథింగ్ ఏదో VPN ఏదో వాడే లీక్ చేస్తున్నారు క్లాసెస్. సో కాబట్టి దాన్ని మనం తీసేసాం. మనం ఇప్పుడు వేరే వాళ్ళతోటి ఒక వెబ్సైట్ చేయించుకున్నాం. వెబ్సైట్ రెడీ అయిందమ్మా. పిల్లలు అడుగుతున్నారు, సార్ మీ క్లాసెస్ ఎలా పర్చేస్ చేయాలి, వెబ్సైట్ లింక్ చెప్పమని. సో క్లారిటీ కోసం ఒక చిన్న వీడియో, ఒక 2 minutes వీడియో అండి. సో ఈ క్లాసెస్ మీకు సిఏ ఫైనల్ జనవరి 26 అటెంప్ట్కి ఉంటాయండి క్లాసెస్, లేదంటే తర్వాత మే 26 వరకు కూడా వ్యాలిడిటీ ఉండే క్లాసెస్. వెబ్సైట్ నేమ్ ఏంటంటే వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.cakarthikmuppa.com. సో దీంట్లో మనకి ఏమో సిఏ ఫైనల్ ఎక్స్క్లూజివ్గా ప్రస్తుతానికి మన దగ్గర సిఎంఏ వాళ్ళకి ఏం లేవు మా క్లాసెస్, ఓన్లీ ఫర్ సిఏ ఫైనల్ గ్రూప్ 1 ఎఫ్ఆర్ ఏఎఫ్ఎం ఆడిట్ క్లాసెస్ మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. సో మీరు ఈ యాప్లోకి వెళ్ళి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు క్లాసెస్ అక్కడ పర్చేస్ చేసుకుంటే మీ ఈమెయిల్కి కొన్ని లింక్స్ వస్తాయి. సో మీరు క్లాసెస్ అనేవి మొబైల్ ఫోన్లో చూడొచ్చు, ల్యాప్టాప్లో చూడొచ్చు, లేదా మీరు మీ iOS ఎవరైనా యాపిల్ ఫోన్ వాడుతుంటే మీరు మీ ఐఫోన్లో చూడొచ్చు, ఐప్యాడ్లో చూడొచ్చు, అదేవిధంగా మ్యాక్బుక్లో కూడా చూడొచ్చు. సో క్లాసెస్ అనేవి దట్ కెన్ బి విజిబుల్ ఇన్ డిఫరెంట్ కాన్ఫిగరేషన్స్. నెక్స్ట్ ఇంకేముంటాయమ్మా, బుక్స్ అనేవి ప్రజెంట్ మీకు చెప్పాను కదమ్మా, మనం వేరే వాళ్ళ బుక్స్ వాడుతున్నాం కాబట్టి మీరు కావాలంటే ఆ PDFs నేను మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ అటెంప్ట్ నుంచి మన ఓన్ బుక్స్ మనకు ఉంటాయి. సో ప్రైస్ వచ్చేసి చెప్పానమ్మా ఆల్రెడీ నేను, ఎఫ్ఆర్ 4500, ఏఎఫ్ఎం 4500, ఆడిటింగ్ అనేది మనం లిమిటెడ్ సిలబస్ చెప్తాం కాబట్టి 3000. సో ఎఫ్ఆర్ మనకి 4500 అండి, ఎందుకంటే చాలా సిలబస్ అమ్మా, కష్టపడాలి నేను. ఏఎఫ్ఎం 4500, అదేవిధంగా 3000. ఎంత అవుతుందమ్మా? 9, 10, 12,000. సో మీ సిఏ ఫైనల్ కానీ జనవరిలో పాస్ అవ్వాలనుకుంటే మీరు నా క్లాసెస్ పర్చేస్ చేశారంటే ఐ కెన్ అష్యూర్ యూ 100% పాస్ అయిపోతారు. ఎప్పుడు మీరు కష్టపడాలి. నేను క్లాసెస్ సింపుల్గా చెప్పినా, ఎంత బాగా చెప్పినా, ఎవరు ఎగ్జామ్ రాయాలి? మీరు ఎగ్జామ్ రాయాలి. ఎవరు కష్టపడాలి? మీరు కష్టపడాలి. సో ఎవరైతే క్లాసెస్ పర్చేస్ చేస్తారో ఎవరికన్నా సరే గ్రూప్ 1 మొత్తం కావాలంటే దే కెన్ గెట్ క్లాసెస్ ఎట్ 10,000. ఎందుకు సార్ ఇంత తక్కువ ప్రైస్ ఇస్తున్నారంటే ప్రజెంట్ మనకి ఇదిగోండి బోర్డు మీద చెప్తున్నాను. సో మనకంటూ పెద్ద ఖర్చులు ఏం లేవు. బిల్డింగ్లు, రెంట్లు, ఐప్యాడ్లు, ఐఫోన్లు, ఇంత హడావుడు లేదు కాబట్టి, మనకి ఫిక్స్డ్ కాస్ట్ ఏం లేదు కాబట్టి తక్కువ ప్రైస్ పెట్టాను. అంతేగాని తక్కువ ప్రైస్ పెట్టాం కదా అని క్లాసెస్ క్వాలిటీ ఉండవనుకుంటారేమో. ఒకసారి చెక్ చేసుకొని నా టెలిగ్రామ్లోకి వెళ్ళి, ఇప్పటి వరకు ఏఎఫ్ఎంలో 100+ ఎగ్జామ్షన్స్ వచ్చాయి. ఎఫ్ఆర్ ఏఎఫ్ఎంలో హైయెస్ట్ 87. ఇప్పటి వరకు 50 members క్వాలిఫై అయ్యారు మన దగ్గర, హ్యాపీగా జాబులు చేసుకుంటున్నారు, ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. సో క్లాసెస్ అనేవి తెలుసు చాలామందికి ఎలా ఉంటాయి అనేది. బట్ నాకంటూ ఫిక్స్డ్ కాస్ట్ ఏం లేదు. నాకు ఒక బిల్డింగ్ లేదు అంటే రెంట్, నాకంటూ స్టాఫ్ ఎవరు లేరు అంటే నాకు అనవసరమైన ఖర్చు ఏం లేదు కాబట్టి ఐ కెన్ ప్రొవైడ్ ఇట్ రీజనబుల్ ఫీజ్ అంతే. ఇదమ్మా. సో మీ గ్రూప్ 1 పాస్ అవ్వాలనుకుంటే ఒక 10,000 రూపీస్ మీరు కానీ ఖర్చు పెట్టారంటే జనవరి 26లో మిమ్మల్ని పాస్ చేసే బాధ్యత నాది. అలా కాదు సార్, మేము రివిజన్ వీడియోలు చూసి పాస్ అయిపోతాం, లేదా మ్యారథాన్లో చూసి పాస్ అయిపోతాం, లేదంటే యూట్యూబ్లో నార్త్ ఇండియన్ రివిజన్ క్లాసెస్ ఉన్నాయి పాస్ అయిపోతాం అంటే రాస్తానే ఉంటారు ఎగ్జామ్స్. చదువుకోండి, నా క్లాసెస్ కొనమని నేను చెప్పను ఎవరిని, బట్ చెప్తున్నాను. 10,000 కోసం చూశారనుకోండి, ఒక అటెంప్ట్ పోయింది, ఎంత లాస్ మీకు? 6 lakhs లాసు. పాస్ అయిపోతే జాబ్ వస్తుంది, నెలకు 1,00,000 రూపాయలు జీతం, 6 నెలలు 6 లక్షలు గోవింద. సో 10,000 కావాలా 6 లక్షలు కావాలా డిసైడ్ చేసుకోండి. సో అది మీ చాయిస్ అమ్మా. బట్ నా క్లాసెస్ తీసుకొని, క్లాసెస్ చాలా సింపుల్గా ఉంటాయి అమ్మా తెలుగులో. సో మీకు ఆ స్ట్రెస్ ఉండదు, సబ్జెక్ట్ చాలా సింపుల్గా అర్థమైపోతుంది.
ఇంగ్లీష్ హిందీ క్లాసెస్ విన్నారనుకోండి, అసలు ఎఫ్ఆర్లో మీకు బేసిక్స్ కూడా రావు. అసలు ఏఎఫ్ఎం ఏం అర్థం కాదు, ఇంకా ఆడిటింగ్ అంటారా, అది ఏం అర్థం కాదు. సో మీలో ఎవరైనా సరే జనవరి 26లో గ్రూప్ 1 పాస్ అవ్వాలనుకుంటే, అది ఫస్ట్ టైం రాసే వాళ్ళు అవ్వచ్చు, మళ్ళీ రాసే వాళ్ళు అవ్వచ్చు, నా క్లాసెస్ కానీ తీసుకొని నేను చెప్పిన క్లాసెస్ మొత్తం విని మీ చేతితోటి బాగా ప్రాక్టీస్ చేసి ఎగ్జామ్కి వెళ్ళారంటే మీరు 100% ఎగ్జామ్లో పాస్ అయిపోతారు. ఇంకొక మాట, సార్ అందరూ పాస్ అవ్వరు కదా అంటే, ఎస్, ఏమో మీరు రేపు జనవరిలో కొంచెం పాస్ అవ్వలేకపోయినా మీరు మేలో అవుతారు, తర్వాతనే అవుతారు. మీకు మళ్ళీ క్లాసెస్ కొని ఈఓ బ్యాచ్లు, మ్యారథాన్లు, గెస్ట్ పేపర్లు, ఈ స్క్రాప్ మీకు అవసరం లేదు. 1 టైం క్లాస్ వినండి, నోట్స్ బాగా రాసుకోండి, మీరు మళ్ళీ కూడా సేమ్ నోట్స్ యూజ్ చేసుకొని అటెంప్ట్ ఇచ్చుకోవచ్చు. రైటా అమ్మా, థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్లో మళ్ళీ ఎప్పుడు చెప్పేది ఏంటంటే, దయచేసి ఎవరు కూడా సార్ మా క్లాసులు ఫ్రీగా ఇవ్వండి, యాక్సెస్ ఇవ్వండి, నేను మొన్న కొన్నాను సార్, లేవా, ఏమో అదంతా పోయింది, ఆ యాప్లో నాకు చాలా లాస్ వచ్చింది, సో ఆ క్లాసెస్ నా దగ్గర ఏమీ లేవు. ఇప్పుడు నేను ప్రతి క్లాసు మళ్ళీ పొద్దున్న 5ంటికి లేచి నా గొంతంతా చించుకొని రికార్డ్ చేయాలి. నా దగ్గర పాత రికార్డింగ్స్ ఏమీ లేవు. నేను పెట్టే ప్రతి క్లాసు డైలీ మార్నింగ్ లేచి నేను గొంతు చించుకొని నేను దీనికి మళ్ళీ ప్రిపేర్ అయ్యి చెప్పుకోవాలి. సో నేను నా టైంని రెస్పెక్ట్ ఇవ్వకుండా నా కష్టాన్ని నేను ఫ్రీగా ఇచ్చాను అనుకోండి, ఐఎమ్ అన్ఫిట్ టు బికమ్ క్వాలిఫైడ్ సిఏ. సో మొన్నటిదాకంటే వేరే, నేను ఒక స్టూడెంటే, ఇప్పుడు నేను క్వాలిఫైడ్ సిఏ, నాకంటూ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళకంటూ నా మీద ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి, సో దయచేసి ఇదే తక్కువ, దీనికి మళ్ళీ డిస్కౌంటు 10,000, బయట ఒక సబ్జెక్ట్ 10,000కి అమ్ముతారు, అది స్క్రాపు, ఏం అర్థం కాదు. మనం ఎంత సింపుల్గా తెలుగులో క్లాసులు చెప్తుంటే దీనికి మళ్ళీ డిస్కౌంట్లు. సో అవన్నీ ఆ రోజులు పోయినాయమ్మా. సో మీరు నా గురించి మంచిగా చెప్పనవసరం లేదు, నా గురించి చెడుగా చెప్పుకున్నా నాకు అవసరం లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో క్లాస్ అయిందా, పాస్ అయ్యారా, వెళ్ళిపోయారా అంతే. అంతేగాని మా టీచరు, మా సారు, అదంతా సొల్లమ్మ నాకు తెలుసు. ఎవడిని ఎవడు గుర్తుపెట్టుకోడు. అవసరం ఉన్నప్పుడే మన మనుషులు, మన మంచోళ్ళం చెడ్డోళ్ళం అంటే అది డిపెండ్స్. వాడికి మనకు అవసరం ఉందనుకోండి మన మంచోళ్ళం, అవసరం తీరిందనుకోండి మనం చెడ్డోళ్ళం అంతే. సో కాబట్టి నేను ఎవడి కోసం బతకను, నన్ను మంచిగా అనుకోవాలి, నా గురించి 10 మంది మంచిగా చెప్పాలి, అవన్నీ సొల్లమ్మ నాకు తెలిసేదంతా. సో నన్ను తిట్టుకున్నా నాకేం పర్లేదు, నన్ను పొగిడినా నాకు డిఫరెన్స్ ఉండదు. మనంతా బాలేబాబు టైప్ అమ్మ, నవ్వేవాళ్ళు నవ్వని, ఏడ్చేవాళ్ళు ఏడవని, బ్రో ఐ డోంట్ కేర్ టైప్. నా పని నేను చేసుకుంటూ వెళ్తాను, దేవుడు చూసుకుంటాడు. తప్పులు చేసామనుకోండి అనుభవిస్తాం, మంచి చేసామనుకోండి దేవుడు మనకి మంచి చేస్తాడు. ఐ బిలీవ్ ఇన్ దట్ అంతే. తప్పులు చేసి ఉంటాం, బట్ డెఫినెట్గా రెక్టిఫై చేసుకుంటాము, ముందుకెళ్తాం. సో మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఎవరు కూడా నేను మొన్న కొన్నాను సార్, అంతకుముందు కొన్నాను సార్, క్లాసెస్ మొత్తం చూడలేదు సార్, అది నా తప్పు కాదు కదా. సో గతం అయిపోయింది, దిస్ ఈజ్ మై న్యూ జర్నీ. మీరు నిజంగా జనవరిలో పాస్ అవ్వాలనుకుంటే క్లాసెస్ పర్చేస్ చేసుకోండి, వద్దనుకుంటే వదిలేసాను అంతే, రెండే అంతే. ఇఫ్ యూ వాంట్ టు పాస్, టేక్ మై క్లాసెస్, ఇఫ్ నాట్ ప్లీజ్ స్టే అవే ఫ్రమ్ మీ అండ్ మై క్లాసెస్. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ, కలుద్దాం, జనవరిలో పాస్ అవుతాం. ఓకేనా, బాయ్.